అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఒక గేటెడ్ కమ్యూనిటీలోని ఒక విల్లా అయితే చూస్తున్నామండి. ఈ విల్లా యొక్క లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర అయితే ఉంటుందండి. ఈ సిటీకి దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్‌గా మనం విల్లా దగ్గరకైతే వచ్చేసాము. ఇది ఈస్ట్ ఫేసింగ్‌తో ఉన్న విల్లా అండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్‌తో అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఫుల్లీ ఫర్నిష్డ్ విల్లా అనమాట. ఇది ఈస్ట్ ఫేసింగ్‌లో అయితే ఉంటుంది. 40 ఫీట్ రోడ్ అయితే ఫేసింగ్‌లో అయితే ఉంటుందండి. ఆల్రెడీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చేసిన విల్లా అండి ఇది. ఇది మనం క్లబ్ హౌస్ అయితే చూస్తున్నాము. క్లబ్ హౌస్ వచ్చేసరికి మనకి 50,000 ఎస్ఎఫ్‌టి క్లబ్ హౌస్ అయితే ఉందండి. క్లబ్ హౌస్‌లో మనకి చాలా అమ్యూనిటీస్ అయితే ఇచ్చారు. స్విమ్మింగ్ పూల్ మనకి, అలాగే జిమ్, ఇండోర్ గేమ్స్, అవుట్‌డోర్ గేమ్స్, అలాగే బ్యాంక్వెట్ హాల్, మనకి మినీ థియేటర్, ఏటీఎం, అన్ని అమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేశారండి. మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. ఇందులో మీకు టోటల్‌గా 435 విల్లాస్ అయితే ఉంటాయండి. పెద్ద ప్రాజెక్ట్ అనమాట. 54 ఎకర్స్‌లో ఉన్న ప్రాజెక్టు. మీకు క్లబ్ హౌస్ అయితే నేను చూపిస్తున్నాను చూడండి. మీకు చాలా స్పేసియస్ క్లబ్ హౌస్ అయితే ఇచ్చారు. ఇది 50,000 ఎస్ఎఫ్టీతో ఉన్న క్లబ్ హౌస్ అనమాట. మీకు క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్రెడీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చేసిన విల్లా అండి. రెడీ టు మూవ్ విల్లా. ఓనర్ వచ్చేసరికి తన అర్జెంట్ అయి ఉండి ఇది తక్కువ రేట్‌కి అయితే అమ్మడం జరుగుతుంది. ఇందులో వచ్చేసరికి వాకింగ్ ట్రాక్స్, జాగింగ్ ట్రాక్స్, అలాగే మీకు 24/7 సెక్యూరిటీ, గేటెడ్ కమ్యూనిటీ అయితే ఉంటాయి. రైట్ సైడ్ చూసుకుంటే మనకి స్విమ్మింగ్ పూల్ అయితే ఉంటుంది. క్లబ్ హౌస్ చాలా స్పేసియస్గా ఉందండి. రన్నింగ్ క్లబ్ హౌస్ అనమాట ఇది. మీరు చూడొచ్చు. ఇప్పటివరకు కూడా లైక్ చేయకపోతే మీ సపోర్ట్ మాకు లైక్ ద్వారా తెలియజేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నేను మన ఛానల్లో ప్రాపర్టీస్ అనేవి ప్లేలిస్ట్ వైజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. బడ్జెట్ వైజ్గా, ఏరియా వైజ్గా, అలాగే మీకు సైజ్ వైజ్గా, ప్రాపర్టీ యొక్క సైజ్ వైజ్గా కూడా నేను ప్లేలిస్ట్ చేయడం జరిగింది. అవి మీకు తప్పకుండా నచ్చితే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇది నేను పార్క్ అయితే కవర్ చేస్తున్నాను. పార్క్ చూడొచ్చు. క్లబ్ హౌస్ పక్కనే మీకు చాలా స్పేసియస్ పార్క్ అయితే ఉంటుంది. అలాగే మీకు క్రికెట్ నెట్ అయితే ఉంది. ఇక్కడ బాస్కెట్ బాల్ ఉంది. అలాగే మీకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంది. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు మీరు. ఇది మొత్తం మీకు సెకండ్ ప్లే గ్రౌండ్ అండి. సెకండ్ ప్లే ఏరియా మీకు సెకండ్ పార్క్ కిందకి వస్తుంది అనమాట. ఫస్ట్ పార్క్ అయితే క్లబ్ హౌస్ పక్కన ఉంటుంది. సెకండ్ వచ్చేసరికి మనకి పైన ఉంటుంది. చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంటుంది. విల్లాస్ చుట్టూతో మనకి వాకింగ్ అండ్ జాగింగ్ ట్రాక్ కూడా ఉంటాయి. పెద్ద కమ్యూనిటీ అండి. ఇంటర్నల్గా మీకు 100 ఫీట్ రోడ్ ఉంటుంది. అలాగే మీకు మెయిన్ రోడ్ వచ్చేసరికి 100 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇంటర్నల్గా వచ్చేసరికి మీకు 40 ఫీట్ రోడ్స్ ఉంటాయి. అన్ని ఎమ్యూనిటీస్తో మీకు ఉంటాయి అనమాట. ఇందులో మెయింటెనెన్స్ వచ్చేసరికి మీకు 5,000 పర్ మంత్ అయితే ఉంటుందండి. ఈ విల్లా ప్రాజెక్ట్స్, ఇప్పుడు విల్లా అయితే మనం విల్లా దగ్గరకు వచ్చేసాము. విల్లా నెంబర్ 26 అనేది సేల్కి వచ్చిందండి. ఈస్ట్ ఫేసింగ్ తో అయితే విల్లా అనమాట. పార్కింగ్ ఏరియా అయితే మనం కవర్ చేస్తున్నాం చూడొచ్చు. పార్కింగ్ లో మీకు ఈజీగా 2 కార్స్ పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్ లో కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. కొత్త విల్లా ఫ్రెండ్స్, ఇది 100% వాస్తు ప్రకారంగా కట్టుకున్నారు. వీళ్ళు ఓన్ గా మాడిఫై చేసుకున్నారు అనమాట. కాకపోతే వీళ్ళకి అర్జెంట్ అయ్యే అవసరం ఉండి వీళ్ళు సేల్ చేసేసి వీళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు అనమాట. చుట్టూతో అయితే మనం మూవ్ అయ్యి రావచ్చు. క్లియర్ గా చూడొచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు వాష్ ఏరియా అయితే ఉంటుంది. ఇది వాష్రూమ్. బ్యాక్ సైడ్ మీకు హ్యాండ్ వాష్ సింక్ కూడా ఉంది. చుట్టూతో మనం మూవ్ అయ్యి రావచ్చు అనమాట. ఈ విల్లా యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీని పక్కన కూడా మనకి చిన్న పార్క్ ఉంటుందండి. చిల్డ్రన్స్ ప్లే ఏరియా, చిన్న పార్క్ లాగా ఉంటుంది అనమాట. స్పెషల్గా 2-3 విల్లాస్ ఓనర్స్కి మాత్రమే ఉంటుంది ఈ ఏరియా, ఈ పార్క్ అనేది. వీళ్ళు స్పెషల్గా అయితే వీళ్ళు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది 2 బిహెచ్కే విల్లా ఫ్రెండ్స్. ఇది 250 గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న 2 బిహెచ్కే విల్లా అనమాట. ఫుల్లీ ఫర్నిచర్తో సూపర్గా అయితే ఉంటుంది. నేను టోటల్ వీడియో అయితే తీయడం జరిగింది. మీరు లోపల కూడా మొత్తం వీడియో చూసిన తర్వాత డైరెక్ట్ ఓనర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. ఇది పెయిడ్ ప్రమోషన్. మీ దగ్గర నుంచి ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియో లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి చాలు. ఇది స్పెషల్ పార్క్ అనమాట. దీని పక్కనే ఉంటుంది, విల్లా పక్కనే ఉంటుంది. సపరేట్గా ఉంటుంది అనమాట. వెంటిలేషన్ అయితే మనకి సూపర్గా ఉంటుందండి. అలాగే క్లైమేట్ వచ్చేసరికి మనకి దీని పక్కనే మనకి ఈ గేటెడ్ కమ్యూనిటీ పక్కనే మనకి ఫారెస్ట్ అయితే ఉంటుంది. క్లైమేట్ అయితే చాలా సూపర్. నేచర్కి దగ్గరలో అయితే మనం ఉంటాం అనమాట. అలాగే సిటీకి కూడా మీకు అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి 30 మినిట్స్ డ్రైవ్లో మనకి గచ్చిబౌలి కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఈజీగా రీచ్ అయిపోవచ్చు అనమాట. విల్లా యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ నుంచి లోపలికి వచ్చేసామండి. హాల్ అయితే కవర్ చేస్తున్నాం మనం చూడొచ్చు. ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫుల్లీ వుడెన్ వర్క్తో అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట. కిచెన్ ఏరియా అయితే మీరు క్లియర్ చూడొచ్చు. వుడెన్ వర్క్తో ఫుల్లీగా మనకి చేయడం జరిగింది. చాలా నీట్గా చేశారండి. అమ్మేసే ఉద్దేశం లేదు. వాళ్ళు కావాలని ఎంతో క్వాలిటీగా పెట్టుకొని నీట్గా చేయడం జరిగింది. కాకపోతే కొంచెం ఎమర్జెన్సీ వల్ల అయితే ఇది సేల్ చేయడం జరుగుతుందనమాట. మీరు క్లియర్గా చూడండి. ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. విల్లా స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. మీరు క్లియర్గా చూసుకుంటే
2 బిహెచ్కే విల్లా. ఇది డైనింగ్ ఏరియా అనమాట. టీవీ యూనిట్ అయితే మీరు చూసుకోవచ్చు, చాలా లావిష్గా అయితే డిజైన్ చేశారు. అలాగే మనకి టైల్స్ కూడా యూస్ చేయడం జరిగింది అనమాట టీవీ యూనిట్లో. ఫ్లోరింగ్ వచ్చేసరికి టైల్స్ అయితే యూస్ చేశారు, ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అలాగే ఫుల్లీ కబోర్డ్స్ అయితే ఉన్నాయి. వెంటిలేషన్ కోసం 2 విండోస్ ఇచ్చారు ఈ రూమ్ లో. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది గెస్ట్ హౌస్ అని వస్తే ఇక్కడ వాళ్ళ బెడ్రూమ్ అనమాట. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ తో పాటు మీకు వాష్రూమ్ ఉంటుంది. క్లియర్ గా చూడొచ్చు. మీకు వెస్టర్న్ స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక విల్లా యొక్క డీటెయిల్స్ విషయానికి వద్దామండి. 250 గజాలు కట్టిన విల్లా అండి ఇది. 2418 ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది. 3 బిహెచ్కే విల్లా అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ లో మీకు స్పేసియస్ హాల్ తో పాటు లివింగ్ ఏరియాతో పాటు కిచెన్, డైనింగ్ ఏరియా, ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసరికి మీకు హాల్ తో పాటు పూజా రూము, 2 బెడ్రూమ్స్ ఉంటాయి. 2 బెడ్రూమ్స్ కి 2 అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి అనమాట. అలాగే ప్రైస్ వచ్చేసరికి 2,30,00,000 కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియబుల్ గా కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియేషన్ అనేది డైరెక్ట్ ఓనర్ తో మీరు మాట్లాడుకోవచ్చు. విల్లా టోటల్ వీడియో చూసిన తర్వాత ఓనర్ తో అయితే మీరు మాట్లాడుకోవచ్చు అనమాట. ఇక మనం ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉన్నాము. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు పూజా రూమ్ ఉంది. అలాగే ఆ డోర్ వచ్చేసరికి మనకి అవుట్ సైడ్ బాల్కనీకి వెళ్ళే డోర్ అనమాట. అది పూజా రూమ్ సపరేట్ గా మనకి ఇల్లు ప్రిపేర్ చేసుకున్నారు. సపరేట్ డోర్ తో అయితే వస్తుంది. ఇక్కడ కూడా మీకు టీవీ యూనిట్ చూసుకోవచ్చు. ఈ స్టెప్ ద్వారా మనకు టెర్రస్కి వెళ్ళిపోవచ్చు. ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఫస్ట్ బెడ్రూమ్ అయితే నేను కవర్ చేస్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్ లో ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. అటాచ్డ్ బెడ్రూమ్ కూడా ఇచ్చేసారు. అలాగే మీకు కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ ఇచ్చారు. వెంటిలేషన్ కోసం 2 విండోస్ అయితే ఇచ్చారు. 250 స్క్వేర్ యార్డ్స్ లో మీకు ఫుల్లీ వెంటిలేషన్ ఉంటుందండి. చుట్టూతో మనకి చాలా గ్యాప్ ఇవ్వడం వల్ల వెంటిలేషన్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే ఇక్కడ కూడా మీకు కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది. డ్రెస్సింగ్ టేబుల్ ఇవ్వడం జరిగింది. డ్రెస్సింగ్ ఏరియా కూడా మీరు చూసుకోవచ్చు. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారనమాట. అటాచ్డ్ వాష్రూమ్ కూడా మీకు ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అన్ని కంప్లీట్ చేశారు. రెడీ టు మూవ్ ఇల్లా అండి. ఎటువంటి పెండింగ్ వర్క్ అయితే లేదు. వెస్టర్న్ స్టైల్లో ఇచ్చారనమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్ లోని ఫస్ట్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్ కూడా సేమ్ యాస్టీస్ గా అయితే ఉంటుంది. విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. మీరు క్లియర్ గా చూసుకోండి. అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. ఇది కూడా వెస్టర్న్ స్టైల్లో అయితే ఇచ్చారు. టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని క్లియర్ కట్ అయితే ఇచ్చారనమాట. ఇది సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. సెకండ్ బెడ్రూమ్ వచ్చేసరికి మీకు అటాచ్డ్ బెడ్ అయితే ఇచ్చేసారు. కబోర్డ్స్ అయితే ఉన్నాయి. వెంటిలేషన్ కోసం విండోస్ అయితే 2 సైడ్ విండోస్ ఇచ్చారు. ఫుల్లీ వెంటిలేషన్ నేచురల్ లైట్ లోనే తీస్తున్నాను నేను. ఇంటర్నల్ గా ఎటువంటి లైట్స్ అయితే యూస్ చేయలేదు. క్లియర్ గా మీరు చూసుకోవచ్చు. ఇది టోటల్ గా విల్లాకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. 250 స్క్వేర్ యార్డ్స్ లో మీకు 2,30,00,000 లో ఈ ఏరియాలో మీకు ఎక్కడ చూసుకున్న చాలా కంపెనీస్ ఉన్నాయి. విల్లాస్ కమ్యూనిటీస్ అనేవి చాలా ఉన్నాయి. ఎక్కడ కంపేర్ చేసినా మీకు 4 CR పైన 3.5 CR నుంచి 4 CR వరకు మీకు విల్లాస్ అయితే ఉన్నాయి. అది కూడా మీకు 2 ఇయర్స్ 3 ఇయర్స్ పొజిషన్ వచ్చేటి మాత్రమే ఉన్నాయన్నమాట. రెడీ టు మూవ్ వచ్చేసరికి ఇంత తక్కువలో ఉన్న విల్లా అయితే ఇది ఒకటేనండి. ఈ కమ్యూనిటీలో ఇది ఒక్క విల్లా మాత్రమే ఉంది. ఈస్ట్ ఫేసింగ్ తో ఉన్న విల్లా అనమాట. మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోండి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్. బై బై.